So hi guys, in this video we're going to discuss about ఒక్క ఉద్యోగం, ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రెసెంట్ ఖడ్గం మూవీలో లాగా ఒక్క ఛాన్స్ అని ఎట్లయితే తిరుగుతున్నారో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక్క ఉద్యోగం, ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. దీనికోసం నేను ఏమేం చేయాలి, ఎంత కష్టపడాలి చెప్పండి సార్, ఎట్లా చేయాలి, ఏ విధంగా మనం జాబ్ తెచ్చుకోవాలి అని చాలా మంది చాలా కష్టపడతా ఉంటారు. కష్టపడి ఉద్యోగాలు అనేది తెచ్చుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే ఒక్క ఉద్యోగం వస్తే సరిపోతుందా, ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం సరిపోతుందా? సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఒక ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోయినట్టేనా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోయినట్టేనా? సో ఇక్కడ కొంచెం మనం అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. రైట్, ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఒక కెరియర్ స్టార్ట్ అవడం అనేది దిస్ ఇస్ జస్ట్ ఒక స్టెప్ అంతే టువర్డ్స్ యువర్ ఫ్యూచర్. ఏంటండి మీరు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కష్టపడాలంటారు, ఒక ఉద్యోగం బాగా కష్టపడండి ఉద్యోగం తెచ్చుకోండి అంటారు. ఉద్యోగం తెచ్చుకున్నాక కూడా మళ్ళీ ఆ ఉద్యోగం సరిపోదు, ఇంకా కష్టపడాలంటున్నారు. ఎప్పుడు ఇంకా నేను నా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేసేది ఎప్పుడు? నేను పని చేసుకుంటా ఉంటే నేను పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు వైఫ్తో కానీ లేకపోతే పేరెంట్స్తో కానీ స్పెండ్ చేయాలి, ఒకవేళ పిల్లలు వస్తే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, మరి ఎప్పుడు కష్టపడతానే ఉండాలా? సో దాని గురించి వస్తున్నానండి. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ. సో నువ్వు ఎవరైనా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఓకే ఎంజాయ్ యువర్ లైఫ్, ఓకే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, చిల్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫినాన్షియల్ థింగ్స్. ఓకే, స్ట్రాంగ్ ఫినాన్షియల్ ఇన్కమ్ అనేది ఉండాలి. అది ఒక ఉద్యోగం చేస్తున్నారు, అది సెక్యూర్డ్ కాదు. అట్లీస్ట్ 2 కాదు, అట్లీస్ట్ 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మరి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఒక ఉద్యోగం చేసి ఇంకొక ఉద్యోగమే చేయొద్దు అంటున్నారు, మున్ లైటింగ్ అంటున్నారు, ఎంప్లాయీస్ని ఒక్కటేసారి హ్యూజ్ మెంబర్స్ని తీసేస్తా ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కష్టపడే రోజుకి 12 గంటలు 15 గంటలు నేను చేద్దామనుకున్న కంపెనీస్ అనేవి అలో చేయట్లేదు. వాట్ షుడ్ ఐ డూ నౌ? సో మనమందరం అర్థం చేసుకోవాలి, మనము ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా కొంత అమౌంట్ తెచ్చుకుంటున్నాము, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంకా 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది either we can plan other business or else we can plan for other things like ఆల్రెడీ నేర్చుకున్న దానికి ఎలా చేయాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్. అంటే సంపాదించడం అంటే నెల వచ్చే సంపాదనే కాదండి. మీకు ఉద్యోగంలో వచ్చే డబ్బుల్ని ఏ విధంగా మీరు సేవ్ చేస్తున్నారు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెలకు 2 లక్షలు వస్తారు, 2 లక్షలు ఖర్చు పెట్టడం గొప్ప విషయం కాదు. ఎవరైనా 2 లక్షలు ఖర్చు, కొంతమంది ఉంటారు నెలకు 2 లక్షలు అంటే 3 లక్షలు ఖర్చు పెడతారు, ఇంకో లక్ష ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారు. ప్లానింగ్ అనేది ఉండదు, ఎట్లా చేసుకోవాలి. సడన్ గా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకోవడం అనేది మిడిల్ క్లాస్ వల్ల కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరి వల్ల కూడా కాదు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నా. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటాడంటే ఒక హడ్డులు వచ్చిందంటే తట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. సో వచ్చే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం కూడా, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడమో, గోల్డ్, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఉద్యోగం వస్తే సరిపోదు, దాంట్లో మాక్సిమం హైట్ కి మీరు రీచ్ అవ్వాలి. 2 లక్షలు వస్తే నీ ప్యాకేజ్ ఏదైతే ఉందో 2 లక్షలు, ఇఫ్ యూఆర్ అజ్యూమింగ్ దట్ యూఆర్ ఎర్నింగ్ అరౌండ్ 25-30 lakhs ప్యాకేజ్, యూఆర్ గెటింగ్ సమ్ అరౌండ్ ఓకే, ఎయిమ్ ఫర్ 40-50 lakhs. అంతేగాని నేను 30 లక్షలు వచ్చి నేను రిలాక్స్ అవుతాను అంటే గుర్తుపెట్టుకోండి, కెరియర్ అనేది ఒక స్టాగ్నెట్ అయి ఉండదు. ఏదైనా ముందుకన్నా వెళ్తుంది, వెనక్కన్నా వెళ్తుంది, లేకపోతే పడిపోతుంది. ఇప్పుడు ఒక స్టాగ్నెట్ అయ్యారంటే వెనక్కన్నా వెళ్తుంది, కిందకన్నా పడుతుంది. ముందుకు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు లెర్న్ కంటిన్యూస్లీ టు ఎర్న్ కంటిన్యూస్లీ. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి కంటిన్యూస్గా, అప్పుడే నీకు సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అండ్ ఒక ఉద్యోగం వస్తే చాలు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు అని చెప్పి ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వకండి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి కంపల్సరీ 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా కావచ్చు, అది ఖచ్చితంగా 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోండి. బ్యాలెన్స్, ఓకే మీరు అనుకోవచ్చు నేను పర్సనల్ లైఫ్ ఎప్పుడు చూసుకోవాలి, నేను ఫ్యామిలీ టైం ఉండాలి కదా. బ్యాలెన్స్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక ఉద్యోగం చేస్తే నేను అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఉద్యోగం చేస్తే ఆల్టర్నేటివ్ ఇంకో వేరే పనులు కూడా చాలా చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చేయగలుగుతారంటే వన్స్ యూ గెట్ వెరీ గుడ్ స్కిల్
వాట్ యు వర్కింగ్, అంటే ఎక్స్పర్టైజ్ అయిపోయారంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ అథవా సమ్ డొమైన్, ఆ డొమైన్లో ఎక్స్పర్టైజ్ అయ్యారంటే మీరు ఇంకొక పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే మీ టాస్క్లు అనేది మీరు దాని గురించి అంతగా ఎక్కువగా ఆలోచించి బ్రెయిన్ పెట్టి అంటే కంటిన్యూగా దీని మీద ఫోకస్గా ఉండి చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్, అంటే వన్స్ యు ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ స్ట్రీమ్. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. బట్ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్లేనా అంటే కానట్లే. ఓకే, 3 రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ అయినా కానీ, ఫ్యామిలీ లైఫ్ అయినా కానీ, పర్సనల్ లైఫ్ అయినా కానీ, ఏది బాగుండాలన్నా ఫస్ట్ మనకి ఎర్నింగ్ అనేది ఉండాలి. చాలా మంది అంటారు డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు, లేకపోతే డబ్బు అయినా ఇంకొకటి లోకం కాదని. చనిపోయినాక కూడా గుర్తుపెట్టుకోండి, చనిపోయినాక మీ ఫ్యామిలీకి సెక్యూర్గా ఉండాలన్నా డబ్బు ముఖ్యం. చనిపోయిన తర్వాత మీకు ఒక కొంత ఫంక్షన్ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలన్నా దానికి కూడా డబ్బులు కావాలి. ఏది ఫ్రీ ఇయ్యరు, టెంట్ కూడా ఫ్రీ ఇయ్యరు, ఫుడ్ మళ్ళీ క్యాటరింగ్ వాళ్ళు ఫ్రీ ఉండరు, తీసుకెళ్లేదానికి ఏనికి కూడా ఫ్రీ అనేది కాన్సెప్టే ఉండదు. ఓకే, చనిపోయిన తర్వాత మిమ్మల్ని పొందబెట్టాలన్నా కానీ డబ్బులు కావాలి, అక్కడ కాలబెట్టాలన్నా కానీ అక్కడ కూడా మనం కొంత అమౌంట్ అనేది పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సంపాదించండి, కానీ ఫ్యామిలీని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ని ఎర్నింగ్ అనేది పెట్టుకోండి. ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సరిపోదు, అట్లీస్ట్ ప్లాన్ ఫర్ 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒకవేళ నచ్చకపోవచ్చు, కొన్ని మాటలు అనేవి ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందరికి కూడా అదే సిచ్యువేషన్ ఇలా ఉంటుందా, పడితే ఎవడు సాయం చేయడా అనే విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.